కర్ణాటక రాష్ట్రం తుముకూరులోని ప్రసిద్ధ సిద్ధగంగా మఠం మఠాధిపతి డాక్టర్ శివకుమార స్వామీజీ శివైక్యం పొందారు. ఆయన వయస్సు 111 సంవత్సరాలు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యతో బాధపడుతున్న స్వామీజీ సిద్ధగంగా మఠం ఆసుపత్రిలో 2 వారాలుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఉదయం 11:44 శివకుమార స్వామీజీ లింగైక్యం పొందారని కర్ణాటక సీఎం కుమారస్వామి వెల్లడించారు. డిప్యూటీ సీఎం పరమేశ్వరతో పాటు బీజేపీ రాష్ట్ర చీఫ్ యడ్యూరప్ప కూడా ఆయనతో ఉన్నారు. రేపు సాయంత్రం 4:30కి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరుగుతాయని ప్రకటించారు. స్వామీజీ అస్తమయం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ఇచ్చింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు స్వామీజీ మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదంటూ ట్వీట్లు చేశారు. కర్ణాటక రాష్ట్రం రామనగర జిల్లాలోని వీరపుర గ్రామంలో 1907 ఏప్రిల్ 1న శివకుమారస్వామి జన్మించారు. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. లింగాయతులు ఆరాధ్య దైవంగా కొలుచుకునే శివకుమార స్వామీజీని ఆయన ఆరాధకులు నడిచే దైవంగా పిలుచుకుంటారు. 12వ శతాబ్దంలోని సంఘ సంస్కర్త బసవ రూపంలో జన్మించిన అవతారమూర్తిగా కీర్తిస్తారు. సిద్ధగంగా ఎడ్యుకేషనల్ సొసైటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు శివకుమార స్వామీజీ. ఈ విద్యాపీఠం కింద కర్ణాటక వ్యాప్తంగా 125 విద్యాసంస్థలున్నాయి. ఇందులో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆయన సేవా నిరతికి గుర్తింపుగా 2015లో కేంద్రం ఆయన్ను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. స్వామీజీకి భారతరత్న ఇవ్వాలని గత వారమే కర్ణాటక సీఎం కుమారస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శివకుమార స్వామీజీ లింగైక్యం చెందారన్న సమాచారంతో ఆయన భక్తులు పెద్ద ఎత్తున తుముకూరు మఠానికి తరలివస్తున్నారు. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో జనం మఠం వద్దకు చేరుకున్నారు. దీంతో అధికారులు అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. స్వామీజీని భక్తులు కడసారి దర్శించుకునేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేశారు. స్వామికి నివాళులు అర్పించేందుకు ప్రముఖులు, సెలబ్రిటీలు తరలి రానున్నందున తుముకూరులో మఠానికి దగ్గరలో హెలిప్యాడ్లు నిర్మిస్తున్నారు. నేషనల్ హైవే 48పై తుముకూరు వైపు వెళ్లే వాహనాల్ని ఇతర మార్గాల్లోకి మళ్లించాలని నిర్ణయించారు.